ఇవాళ ఉద్యమించడంతో మిత్రులు అరవింద్కి అవకాశం వచ్చింది. మరి ఈయన బాగు చేస్తున్నాగా చెప్పని అనుకుంటే గెలిచేత ఓరగా కూడా గెలిచేది ఇంకో రకం అయిపోయింది. గెలిచేత 10 బాండ్ అన్నాడు. ఏమైంది బాండ్ అంటే మా మోడీ గారు ప్రకటించింది కదా అని చెప్పండి. మోడీ గారు ప్రకటించింది కరెక్ట్. ఏమైందని అక్టోబర్ 23 జీవో వచ్చిందే, 6 మాసాలు వచ్చింది. నేను అరవింద్ గారిని అడుగుతున్నా, నేను ఏ 10 సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందో ఎక్కడ ఏర్పాటు చేసినవే? నువ్వు నిజామాబాద్లో పెట్టావా, గుజరాత్లో పెట్టావా, ఏడ పెట్టబోతున్నావు చెప్పడుతున్నా నేను. కనీసం బాడీ కన్సల్ట్ చేసినావా, నేను విధి విధానాలను ప్రకటన చేసినావని చెప్పట్లా నేను. రైతాంగం ఏదైతుందో మన సాగు విస్తృత తగ్గిపోయింది. పసుపు ఏదైతుందో ఇవాళ మద్దతు ధర లేదానికి మద్దతు లేకపోవడంతో కొంచెం ఎక్కడున్నదానికి ఆందోళనతో ఇవాళ 4 ఎకరాలు వేసిన 20 గుంటలు తగ్గిపోయింది. 4 ఎకరాలు సాగు చేసే రైతు 20 గుంటలు తగ్గిపోయిందని చెప్పండి. 20 గుంటలు తగ్గడం ఎందుకు? అది కూడా విత్తనం కొరకు భవిష్యత్తులో ఎప్పుడైనా సాగు చేసుకుంటే విత్తనం కావాలి కాబట్టి ఇలా విస్తీర్ణ తగ్గడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో ధర ఏదైతే కొంత గిట్టుబాటు అవుతుంది. నేను కూడా 15,000కైనా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అంతగా నిలబడే విధంగా 15,000 రూపాయలు కనీస పద్ధతులు కల్పింప చేయబడే విధంగా కట్టుబడి ఉందని చేస్తాం చెప్పండి. మీరు చెప్పగలుగుతారే? మీరు చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చెప్పండి. నేను అలాంటి ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు చెప్పండి, చక్కెర కర్మాగారాలు 51% ఓట్ల విక్రయం చేయబడ్డట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో అది ప్రభుత్వం నిర్ణయిస్తామని చెప్పండి. 2015 అయిపోయింది. గతంలో కనీసం ప్రైవేట్ రంగంలో నిర్ణయించబడ్డ చక్కెర కర్మాగారాలు పూర్తిగా మూసేసి ఇవాళ ఏమంటాడు మిత్రుడు అరవింద్ గారు, నాకు అవకాశం కల్పించండి, నేను తెలిపిస్తాను. ఏం చేసినావు? 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంపీ కాదా? 5 ఏళ్ళు కేంద్రంలో ఎంపీ ప్రభుత్వం లేదా? ఖాళీగా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి చిత్తశుద్ధి లోపించి పునఃప్రారంభం చర్యలు చేపట్టకపోవడం ఏదైతుందో చెరువు రైతు ఆందోళన గురవుతుందని చెప్పట్లేదు. అదే కాంగ్రెస్ పార్టీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి ఏదైతుందో వీళ్ళ పరిశ్రమ శాఖ మంత్రులు సీఎంఓ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయడం, వారు మెట్పల్లి పర్యటనతో పాటు మన భోగ చక్కెర కర్మాగారం పర్యటించడం, 2025 చివరిలోగా చక్కెర కర్మాగారం పునఃప్రారంభ చేసి చెరువు సాగు చేసే రైతు గంట నిలబడటం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత వచ్చింది చెప్పండి. అంతకుముందు భూపతి గారు ఏదైతుందో సాగనప్పుడు సహకార చక్కెర కర్మాగారం ఏ నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి ఏదైతుందో ప్రభుత్వం చర్యలు చేపడుతుందో అదే విధంగా సారంగాపూర్ సహకార రంగంలో చక్కెర కర్మాగారం ఏదైతే వేయడం జరిగిందో దాన్ని కూడా పునఃప్రారంభ చేసి ఈ ప్రభుత్వ రైతాంగానికి అండగా నిలబడే చర్యలు చేపట్టాలని చెప్పని వారు స్వయంగా ముఖ్యమంత్రి గారు నివేదికలు ఎదుగుతుందో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ వెంకయ్య పోటర్ ముమ్మడితో పాటుగా సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను కూడా పునఃప్రారంభం చేసి వారికి ప్రత్యామ్నాయంగా రైతు పంటగా నిలబడే విధంగా పంటకు దోహదపడుతుంది చెప్పండి. ఏమైనా కానీ దీనికంతా మీ అందరూ కూడా సహకారాలు అండలు కావాలి. మరి ప్రాంతానికి సేవ చేసే అవకాశం నాకు కల్పింపజేయబడిన భావన మిమ్మల్ని కూడా వినయంగా కోరుకుంటూ మరి ఇంకా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవలసిందని నేను భూపతి గారి యొక్క ఆదేశికులు మిత్రులందరూ కూడా ఎంతో సమావేశం అయిపోయిన చెప్పడంతో ఇక్కడ మీడియా సమావేశాలు వాయిదా వేసి ఇక్కడికి వచ్చిందని చెప్పాను. మీరు అనుమతిస్తే దయచేసి నేను మనంతా కానీ మీడియాలో సగం మీకు తెలుసు కదండి, మీడియాలో అర్థం చేసేది రాసే తెలుగు. దయచేసి మీరందరూ కూడా మరి ఎన్నికల్లో మన గెలుపు కోసం అందరూ కూడా బాధ్యతగా మనందరం కూడా కలిసి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.